హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేము రీసెంట్గా BG30 అనే షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. దాంట్లో నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను. సో మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మా షార్ట్ ఫిల్మ్ని మీరు ఆదరించి మాకు సపోర్ట్ చేస్తారని ఈ వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎలాగైనా మీరు చాలా కష్టపడి తీసాం, చాలా ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. అవన్నిటిని దాటుకొని డే బై డే క్యారెక్టర్లని చూసుకొని చేయడానికి చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. చాలామంది కొంతమంది చేస్తా అని చెప్పి చేయడానికి వచ్చి చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్యాషన్తో ఇందులో ప్యాషన్ ఉండి నేను చేయాలని అనుకున్న వాళ్ళు ముందుకు వచ్చి చేస్తా అని చెప్పి వాళ్ళు ఒక కమిట్మెంట్తో వచ్చి వాళ్ళు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో నేను కూడా ఇందులో నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అనేది నేను రివీల్ చేయలేను. మా షార్ట్ ఫిలిం వచ్చిన తర్వాత అది షార్ట్ ఫిలిం అనడం కంటే ఒక చిన్నపాటి మూవీ అనుకోవాలి. మొత్తానికైతే నేను కూడా అందులో ఒక పాత్ర చేశాను. అదేంటిది అనేది మీరు త్వరలో చూడబోతారు కదా. అప్పుడే మీకు అదొక సర్ప్రైజ్ లాగా ఉంటుంది. లొకేషన్లు కూడా చాలా వెతికినాం ఫ్రెండ్స్. అయినా ఏ లొకేషన్లో కూడా చాలా ఇబ్బంది అయింది. ఆ లొకేషన్ల కోసం ప్రతి చోట చెక్ చేసినాం, కానీ ఉన్న లొకేషన్లోనే ఎక్కడికి వెళ్ళి చేయడం కంటే ఇబ్బంది అయింది. పెట్రోల్ పోసుకోవాలి, బండ్లు లేవు టైంకి. ఆ టైంకి కొంతమందికి బండ్లు ఉన్నాయి, కొంతమందికి లేవు. చాలా ఇబ్బంది అయింది వాళ్ళకు కూడా. ఎక్కడ అందుబాటులో మాదిపూర్లోనే అక్కడ అందుబాటులో ఉన్న లొకేషన్లోనే తీసేసుకొని ఈ షూట్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చాలా ఇబ్బందులు పడ్డాం. మొత్తానికైతే ఇది కంప్లీట్ అవ్వడం జరిగింది. కెమెరామ్యాన్, ఎడిటర్ అండ్ డైరెక్టర్ ప్రతి ఒక్కటి శ్రావణే. ఆయనదే స్టోరీ, ఆయననే డైరెక్టర్, ఆయననే కెమెరామ్యాన్. ఒక్కడే చాలా కష్టపడ్డాడు. ఆ ఒక్కరితో పాటు మేము కూడా అతనికి సపోర్ట్ చేసాం. అందరూ సపోర్ట్ చేశారు. నేను ఒక్కనని కాదు, అందరు సపోర్ట్ వల్లనే. మూవీ వచ్చేసి July 13కి రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎలాగైనా July 13కి కంపల్సరీ 12 మధ్యాహ్నం 12కి ఆ టైంలో రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎలాగైనా మీరు మమ్మల్ని మా మూవీని చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్. అందరూ మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరపున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాం ఫ్రెండ్స్. జై హింద్.